ఎంతసేపు దొంగతావు? ఓడతలేదు, తాగుతలేదు. నేను ఊడ్చలేదాక దొంగడు ఆయతలేదు. ఓ అటింత వచ్చినట్టేనేంది? బోళ్ళు గట్ట దొంగతే ఎట్లుంటాయి? మంచిగా ఉంటాయా? మరి ఉడుతురా, నువ్వు ఊడనని ఉడుతురా. నా 2 పళ్ళాలు నేను దొంగతా, 2 గంటలు 2 పళ్ళాలు. నువ్వు దొంగ వరకు పొద్దుగా తప్పింది. ఊడిసటని ఊడక ఊక నాయన్ని నీకు ఆ చూపెందుకు, వాళ్ళు ఎక్కేందుకు? మరి ఈ చంద్రాల పిల్లకి అత్యంత వాడే అన్నట్టు నువ్వు అందంగా ఉన్నవాడిని చూస్తా అన్నా. నా అందం మీనికి ఏ అమ్మాయి అందం పనికి రాదు. తుఫాన్ వచ్చే ముందు గింతే సమ్మగా ఉంటది. అందుకే కాదే అంత మంచి అమ్మాయిలు ఎమ్మడి పడ్డగా నిన్ను చేసుకున్నది. పోయిపోయి ఆ దేవుడు నీతోటి నాకు అంట కట్టన్నా. నాకంటే తక్కువనే, నాకంటే హీరో నీకు దొరకపోవు. ఏంటండి ఇంత ప్రశాంతంగా ఉంది? ఓ నీకన్నా తోపులు పట్టుకొస్తారు మా వాళ్ళు, కానీ మాయ చేసి నన్ను పట్టుకొచ్చు నువ్వు. మరి అట్లుంటది మనతోటి. మావ రావడానికి పెట్టింది కానీ కృష్ణుడి పెట్టేది ఉండే. ఇన్ని రోజులు అందరితో తిరిగింది చాలదా? ఇంక ఈడివని ఇంకా కావన్నా ఇంకా నీకు? మా సరే కనుక బావి వినుకొని నీళ్ళు చేస్తారా పో. ఏందనుకున్నావు నువ్వు? మరి మనం అంటే ఏందనుకున్నావు? చింత ముసళ్ళు అయితే పులుసు ముసళ్ళు అనుకున్నావు. ఏంది ఏమిటది? ఇక సురువు చేసిండ్రా. ఇక సరే మొదలైందిగా. ఇక అవో సత్తమ్మ, ఇప్పుడు నేనేమన్నా ఇంటికి రాకుండా గంట పెద్ద మాట అంటివి? అవు సిద్ధు, ఆ గాడిద కొడుకు నిన్న మొన్న ఇంటికన్నా లేడు. ఆగం తిరుక్కుంటా ఆగమైతాండు. ఆడాగమైతే నన్నెందుకు అంటున్నావు సత్తమ్మ? మీతోటి తిరిగి ఆ పౌరుడు ఆగమైతాండు సిద్ధు. ఆయనకి నీ భయం లేదు కాబట్టి అట్లున్నాడు సత్తమ్మ. నాకు మా అమ్మ భయం ఉంది కాబట్టి నేను ఇట్లున్నా. గౌరవం చేసినందుకు నా నెత్తికెక్కిండు సిద్ధు. బయటకైతే రాడు, నీ ఎంబర్ రాడిగా. ఆడిగా పోతే ఇంకోడు ఆడే ఉన్నాడు. నాకు దోస్తు అన్న లేదా? పొద్దుకి ఇంత మాట గుండె కలుపుకునేటట్టు. ఎవడురా నువ్వు? పిల్లగానికి బాగానే ఉంది, ఏదో బుద్ధి మాట చెప్తాను ఆయనకి కోపాన్ని కచ్చుకుంటా పోతాండు. ఈ గాడి కొడుకైతే వీళ్ళ ఇంటికి రాని కట్టిగా తట్టుకుంటే ఈ శోభతులు అయితే కట్టేందో. ఆ ఇంటికి వచ్చినాక ఆయన సంగతి ఎట్లుంటుంది, ఆ సంగతి చూస్తాయి. చెప్తా దిక్కు ఎనుడు అన్న ముచ్చట్లే లేపా. అనలచ్చి ఎందుకు కలిగినవే? నేను అతను మాట్లాడకు. అయ్యో కోపం పక్కనే ఉంది పోరి బీరానకు మావ చెప్తా నేను. ఇట్లా కాదే లచ్చి, ఇప్పుడు ఏమైందని అడిగినావు? నీకు కొంచెం బుద్ధి ఉందా? నేను ఎంత కలిగినా తెలియదా? ఆ కోటి మూతి పెట్టుకొని మంచిగా ఉన్నావు కానీ ఏమైందో చెప్పు. నువ్వు ఫోన్ ఎందుకు వేసినావు? మా అమ్మ దగ్గర నా ఫోన్ ఉంది. మరి మెసేజ్ అనే పెట్టావు అరే మా ముందని. నువ్వు సూపర్ రా. మా అమ్మ దగ్గర ఫోన్ ఉన్నా నీకు మెసేజ్ ఎట్లా పెట్టాలి? నీ కామన్ సెన్స్ ఉందా? తెలుసో తెలియక తప్పేసినది. సారీ చేసిందంతా వేసి మన సారీ పక్షి. అరే అట్లా కాదే లచ్చి, నువ్వు అంటలుతాయండి. నువ్వెక్కడ దొరికినాయి దేవుడా నాకు? నేను అంతా బరువైతుండే నీకు చేసిందంతా వేసి. నీ అవ్వ నేను ఆడాలంటే ఏమనుకుంటే మా బాబు వచ్చిన కట్టేవే నాకు వచ్చాయి. ఈ కోపానికి ఏం తక్కువ లేదు తీయం. నన్ను బదిలీ ఆడకుండా పోయి నువ్వే ఆగుతున్నావు. మీ అన్నకున్నట్టున్నా కానీ కోపం మూది మీ అన్న దింపినట్టు దింపుతున్నావు. నన్ను అంటాను కానీ మా అన్నని అనకు. మా అన్నని అంటే నాకు మత్తు కోపం వస్తుంది. కాబోయే బాబా మరి అనుకుంటే ఏదైతే తీయాలచ్చి. నువ్వు సూపర్ రా. అంటే నాతో అన్నం కానీ వేరేటోళ్ళతో అయితే అనకు. అంటే నీ మాట అన్న గాని ఇంకా మందిలోకి ఇట్లా అంటున్నావు లచ్చి. మందిలో మానం తీస్తారా? సరే గాని బడుకో వచ్చినప్పటి నుంచి అన్నం తిన్నావా? నా తిండి పాడుగాను. నువ్వు అలిగినావని తెలిసిన నుంచి వెళ్ళి నోట్లకు బువ్వనేమోపాయ. మాసాలు గది ముచ్చటెట్టిన కాడికి ఇంటికో అన్నం తినిపో. పొద్దున్న నుంచి వాళ్ళు తినవో తినలేవు. లచ్చి మనం వాళ్ళకే నేను మీ ఇంటికాడ తోలేసి నేను పోతా. ఇక నేను బుక్కడంత బువ్వ తిని రాసుకుంటా. ఇక లచ్చి మెల్లంగా. సరేనే మెల్లనే పోతా. నువ్వు ఇంటికాడ ఇది ఇంగ్లీష్ అయితే మంచిగా చదువుకో.
ఇదంతా చదివినట్టు నా నోట్స్ వేసుకొని రాస్తుంది, ఇంకా ఇదంతా చదివి పోసినట్టు ఎత్తుకుంటాను. కోరిక ఇట్లా పోయిందా ఇంక జీవితంలో గిరగిర వేసుకుంటుంటాను. మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి ఎవరా అది మా ఇంటికి నువ్వు తిరగమరే ఎత్తున్నావు? ఎట్లా రాసిద్దు నువ్వు ఇట్లా మీ ఇంటికాడ ఉన్నావు కావచ్చు అని చూసుకుంటా వస్తాను. ఎవడురా నువ్వు? అరే నేను నీకోసం మీ ఇంటికైనా నువ్వు నా కోసం మా ఇంటికైనా వారా. అబ్బా ఇంకేదో డౌట్ అయితే రాలేదు. నీకోసమేనా మా మీ ఇంటికి? నీకోసం మీ ఇంటికైనా మీ అవ్వ పొల్లు పొల్లు తిట్టింది. అరే మా అవ్వ గురించి పట్టించుకోవద్దురా అవన్నీ లైట్. ఏం లైట్ రా దోస్తానా అని వస్తే మీ ఇంటికి వస్తే మీ అవ్వకి అట్లా తిట్టారా? ఏ అద్దుగా మా పోయే నేను రాగా మీ ఇంటికి బగ్గనే కోపం. అవరా అజ్జిగా పొద్దున్నాకా పొలకే పోవు లేదు ఏం లేదు, సోకులు పట్టుకొని తిరుగుడే నారాగా అవ్వనే వరి సాబట్టే పొలకే పోయి కరెంట్ అన్న పెట్టేస్తే ఏమరా? ఇవ్వరాక నువ్వు 31 దాకా పోయి ఇప్పుడు వచ్చి ఇంకా నావి కోరుతాను నువ్వు. ఇంకా అంటే 35 దాదంటే నువ్వు చేసుకుంటావు కానీ నేను మనిషిని కాదు, నేను చేసుకోవద్దా? నేను బడికి వచ్చిన మోటార్ పెడతలేనా, గడ్డి కోసుకొచ్చి బర్రెకి ఎత్తలేనా? ఇంకా నువ్వే దోశలతో తాళ్ళకి పోయి మంచిగా చికెన్ తెచ్చుకున్నాడట, కళ్ళు తెచ్చుకున్నాడట, పసుపొలంతా అని ఎత్తున్నావు, నేనన్నా ఎత్తలేను. పరిస్థితులు కనబడితే ఏమరా కష్టపడ్డా మాకు తెలియదు. కాలం మారింది కాబట్టి మేము అట్లా ఎంజాయ్ చేసుకుంటున్నాం. అనే బాపు మీరు ఎంజాయ్ చేస్తే లేదు కానీ నేను ఎంజాయ్ చేస్తే తప్పతుందా? ఈ కాలం పురాణాలందరూ కట్టలేదు. ఈ అబ్బాయిట్టు అంటది ఇస్తుందా? నాదంటే అయిపోయిందిరా. నువ్వు చిన్నపిల్ల కానీ వయసు అయినాక మా ఎగరచ్చు దునకచ్చురా సోపతి పట్టచ్చురా. అయితేనే కానీ రాండ్రి మనిషి బుక్కడు తింటాం. నాకు అద్దే ఆడ చిన్నగా దావత్ చేసుకున్నాం, గంజాలు వాళ్ళు వీళ్ళు కలిసి ఎవరైనా కలిసి. మరి దావత్ కావచ్చు సిగ్నల్ తెమ్మన్నారు. మరి మీరంటే దావత్కోతురు, మరి మేమే దావత్కోమంటాం. మేము తినచ్చినాం కదా, ఇక నువ్వు ఇంట్లో కావచ్చు అని అతకి నా పట్టుకొచ్చినాం. అబ్బాడా మన ఇద్దరం అన్న తిందా రాత్రి రాని లేకుంటలేద్దా మనం తుర్తుకొద్ది బుక్కడు తిందా. అవ్వ నేను కూడా తినని ఇక మా దోస్తులందరూ 31 దావత్ వేసుకుంటాను రాత్రి. నేను కూడా తిని ఇక నువ్వు ఒక్కదాని తిని. అజ్జి నువ్వు తిన్నానంటే ఆయన తిన్నాడు పాపం అడిగిరా ఇది. ప్రతి సంవత్సరం దావతులనే పోవాలి. నా అర్ధ కిలో కూర నా బొందగా పెట్టుకోవాలి. ఇక నేను చూద్దాం తిన తీయండి. ఎప్పుడు ఎంజాయ్ చేయనాడు అనే బాబు నువ్వు ఆడ బయట తినకుండా అయితే వచ్చి తింటారా? ఎప్పుడు మా దోసాల దగ్గర దావ చేసుకున్నారు. నా ఇరవై నేను తినా, నేను అన్న తింటా మా దోసాలతోని. అజ్జి ఆడి ఇంట్లో గుడ్లు పెడుతుందా? ఆడ ఉల్లిగడ్డ మిరపకాయలు ఒవ్వలు కొనేయాలి. అజ్జియా ఓ అజ్జియా ఇంట్లో ఏం చేస్తున్నావురా? నీ ఈడోడు కరెక్ట్ టైంకి వస్తాడు. ఇప్పుడు ఇట్లా మా విన్నదనుకోనా నీ పొలు పొలే వస్తుంది. అజ్జియా ఇంట్లో ఏం చేస్తున్నావురా? పిలితే షవులు వినిపిస్తలేవు. ఆడ నీకోసమే అందరం చూస్తున్నావు. రాజేష్ గారు సిద్ధి నేను ఎంతసేపు అంటావు ఇంట్లో? టైం అయితే లేదా? నేను రాను రా ఇక మా ఇంట్లోనే చికెన్ అనేది ఇక వినకుంటే బాధపడతాను. అరే ఇంట్లో అంటే మనం అక్కడ మనిషికి పైసలు వేసుకునేటోళ్ళం కాదు కదా. మంచి ఇంటికన్నా తెచ్చుకొని తినాచిగా. అరే నేను రాను తీరు ఇక మా అవ్వ బాధపడాలి రాబుద్ది అది. మీరు ముగ్గురు మీరు ముగ్గురు పోయి. అరే ఆడ తినుడు ఎందుకు? మేము ముగ్గురు చూద్దాం మీ ఇంటికన్నా చెప్తాం. చల్ 1/2 కిలో కూర వాళ్ళకి వెళ్తారు. అరే ఏంద్రా ఎంతసేపు రా? ఆడదాని గురించి వేరే చేసినట్టు చేస్తాను కదా. ఆయనకోసం నువ్వు వచ్చిన నువ్వు ఇదే ఉన్నావారా? రాడా అలా అవ్వ బాధపడుతున్నాడా అత్తలేడు. అరే ఏంద్రా అదే ఏంద్రా ఇది మొత్తం అలా పైసలు అవన్నీ వేసినాయి ఎట్లా? ఆ సమానం తెచ్చి ఎట్లా? అరే ఇక మా అవ్వ బాధపడుతుంది. ఇక బాధపడాలి ఎట్టాలన్నట్టు మరి. అరే మీరు పోర్రా, మీరు పోయి తినిపోర్రా. అట్టుగా నాకు టైం వేస్ట్ చెప్తుర్రా. అరే గిట్లెందుకంటావురా? ఇప్పుడు ఆ కూర మొత్తం వేస్ట్ కాదారా? ఈ 31st వచ్చేందో కానీ ప్లాన్ అంతా ఖరాబ్ అయింది. అరే ఏంద్రా అక్కడ కూర ఉడుకుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయితే దించుడే నాకు ఆగలేదుందా? అలా బాధపడుతుందట ఇంటికాడ కూర తెచ్చుకోమని. అరే అజ్జిగా ముఖం మీదకి వచ్చినాక గిట్లని చేసినవురా? ఆ కూర అంతా ఏం చేస్తుర్రా? అని ఏ దావతులైనా గిద్ద చేస్తారా? సంవత్సరానికి ఒకసారి వస్తుందని ప్రశాంతంగా తినుడు కాదు కానీ ఎట్లు గిట్ల చేస్తారు రాడు. కూర మొత్తం వేస్ట్ కాదారా? సంవత్సరానికి ఒక్కటిసారి వస్తారు. 31st ఆలోచించుకోదాం. ఆ నాడు కూడా గిట్ల తినుడారా?
మా ఇంటికి అడుగుతా అవ్వాలి తిడుతుర్రా. మా వాళ్ళు చూస్తే బాధపడతారా? మీరు ఇట్లా పడుతున్నారు మా ఊరే వాడ బాధపడబట్టి ఏటా ఆడ మరి ఆడెందుకు అనిపించినావు? అండ రాకుండా అండినాక మంచిగా వచ్చినావా? ఇంటికి రాపోయినా మీరైతే ఏం పోర్రు ఇక మీరు ఓర్రా ఇక అబ్బాయేమనుకోరు పోర్రా. పైసలు ఇచ్చాయి రావులే అంటే ఏ అద్దు తీరా మీరు పోయి తినిపోర్రు. గంటే మనమందరం మనం కూర తిని అది మారబోతాం బాగా ఆనిగా ఉందా ఫ్యామిలీ మనకు లేదా? మన వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అక్కడ. అంతేగాని మనమందరం కూడా తినుడు బందే అక్కడ కూర అవుతాం ఇరాని మనకు అల్లు. ఎప్పుడు గీతే ఎత్తాడు. అందుకని ఏ దాదులో మీరు బుద్ధి నేను పోతాను. వీళ్ళేమో గిట్లా పట్టే మా ఊళ్ళేమో బాధపడబట్టే ఇప్పుడు వాళ్ళతో కూడా అవ్వ దగ్గర కూడా అందరం కలిసి ఇక అవ్వ కన్నా దోశలు ఎక్కువ ఇక అవ్వ బువ్వనైతే ఇక తింటా ఇక వాళ్ళతో ఓను. అవ్వనని ప్రతి సంవత్సరం అందరం కలిసి మంచిగా తిన్నాం ఇట్లనే. కానీ బిడ్డ మనం అందరం కలిసి తింటేనే నాకు తొత్తు కదా బిడ్డ. ఇట్లా తింటే మనకు తిన్నా తినకుండా ముక్కడు తినదని తొత్తు కదా బిడ్డ. అమ్మా అమ్మా